హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చారు. శంకర్ నగర్, మూసానగర్ లో స్థానికులు ఇళ్లు ఖాళీ చేయకపోవడంతో కూల్చివేతలు నిలిపివేశారు. ఓల్డ్ మలక్పేట, శంకర్ నగర్ లో 450 ఇళ్లను రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 140 ఇళ్లు కూల్చివేసి బాధితులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఆపరేషన్ మూసీలో భాగంగా ఏదైతే మూసీ ఆక్రమణల తొలగింపుకు ఇటు అధికారులు బ్రేక్ ఇచ్చారు. ఏదైతే ఇప్పటివరకు దాదాపు 150 ఇళ్లను మాత్రమే ఖాళీ చేయించి ఏదైతే బాధితులను పునరావాస కేంద్రాలైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. సో మిగిలిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారెవరూ కూడా ఇక్కడ నుంచి ఇల్లు ఖాళీ చేయడం ఒప్పుకోకపోవడంతో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రమో ఇటు అధికారులు మూసీ ఆక్రమణల తొలగింపుకు అయితే బ్రేక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఇటు ముఖ్యంగా ఇటు ఓల్డ్ మలక్పేటలో ఉన్నటువంటి శంకర్ నగర్ లోనే దాదాపు 450కు పైగా ఇల్లు గుర్తించారు. మూసీ నది గర్భంలో దాదాపు 166కు పైగా ఇళ్లను గుర్తించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇందులో మొత్తం మీద మాత్రం కేవలం శంకర్ నగర్ లో కేవలం 150 ఇళ్లను మాత్రమే ఖాళీ చేయించినటువంటి పరిస్థితి. సో ఖాళీ చేయించిన ఇళ్లను కూడా పూర్తిగా ఏదైతే నేలమట్టం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ ఇళ్లన్నీ కూడా పూర్తిగా నేలమట్టమైనటువంటి పూర్తిగా కూల్చివేతలు చేసినటువంటి ఇల్లు. మొత్తం వీరికైతే చంచల్గూడలో ఉన్నటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించి అక్కడ వారికి పునరావాస కేంద్రంతో పాటుగా ఏదైతే 25,000 సహాయాన్ని ఇటు ప్రభుత్వం అయితే అందజేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఇటు కూల్చివేతల ప్రక్రియ ఏదైతే స్థానికులు ఒప్పుకున్న వరకు ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రస్తుతం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మనము మాట్లాడదాము బాధితులతో. సో మీరు ఇల్లు ఖాళీ చేశారన్నా మొత్తం ఎంతమంది ఉంటారు ఏంటి? మీరు ఇలా 4 ఫ్యామిలీస్ ఉంటారు, 16 మంది ఉంటారు 4 ఫ్యామిలీస్లో. 150 గజాల ఇల్లు ఇది. 8 రూమ్స్ ఉంది, 8 6 దాకా ఉంది ఇది. ఒక్కటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది. ఈ ఇల్లు ఏమో నా బిడ్డ పేరు మీద పెట్టినా నేను. 4 ఉంటారు, నా 3 కొడుకులు, నాకు 4 ఒకే ఇంట్లో ఉంటారు. అయితే ఒకే బెడ్రూమ్ ఇస్తే ఆ బిడ్డకి పోయింది అది. వాళ్ళ కొడుకులు డబ్బులు ఖర్చు పెట్టి వీళ్ళు డబ్బులు పెట్టి కట్టారు. ఆ ఇల్లుకి ఏం దొరకలేదు వీళ్ళకు. సవలతులు ఉన్నాయి అక్కడ? సవలతు ఏమో ఇంకా పోలే, అది చూసి వచ్చేసాం మేము. మరి సామాన్లు ఎక్కడ ఉన్నాయి, మరి ఎక్కడ ఉంటున్నారు మరి పరిస్థితి? సామాన్ అంతా రోడ్ మీద ఉంది, బయట ఆడబెట్టిన నిలబెట్టిన సగం ఇల్లు అలా సామాన్ సరిపోతలేదు. మళ్ళీ ఇక్కడ రెంట్కి ఇల్లు దొరకలేదు. ఇల్లు రెంట్లు ఏమో 10,000 15,000 అంటున్నారు. మేము సంపాదించేదే 10,000 మరి రెంట్ ఏం కట్టాలి? ఏమన్నా పిల్లలు స్కూల్ కూడా ఇసుకలే, మా పని కూడా ఇక్కడే. 60 లక్షలు కట్టి ఖర్చు చేసి కట్టిన ఇల్లు ఇది. అలా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఒక్కటే ఫ్యామిలీకి సరిపోతుంది అది. చూడొచ్చు ప్రస్తుతం మనం ఏదైతే మనము చూస్తున్న ఈ ఇల్లు ఏదైతే ఉందో దాదాపు 30 సంవత్సరాల క్రితం తాము కొనుగోలు చేశాము. దాంతో భాగంగా ఏదైతే కనీసము అక్కడ తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతాప సింగారంలో కేటాయించారు. అది కూడా సిటీకి చాలా దూరంలో ఉంది. తమకు సరైనటువంటి వసతులు కూడా అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లులో కల్పించలేదు. మొత్తం ఈ ఇల్లు మనం చూస్తున్నాం, కేవలం ఈ ఇల్లు 150 గజాల్లో ఉన్నటువంటి ఇల్లు. సో ఇలాంటి బాధితులు ఒక ఇంట్లో దాదాపు 16 మంది ఉన్నారు. ఈ 16 మందికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అది ఎక్కడ సరిపోతుందంటూ కూడా ఉన్నటువంటి బాధితులు అయితే ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఆర్బిఎక్స్ అంటూ రాసినటువంటి ఏదైతే ఇల్లున్నాయో రిహాబిటేషన్ కి సంబంధించినవి, సో వీటన్నిటిని కూడా ప్రస్తుతం అధికారులు కూల్చివేశారు. మొత్తానికైతే ప్రస్తుతం ఇటు రెవెన్యూ అధికారులు కూల్చివేతలకైతే బ్రేక్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. కేవలము స్థానికులు ఒప్పుకున్నటువంటి ఇళ్లను మాత్రమే ఖాళీ చేసినటువంటి ఇళ్లను మాత్రమే కూల్చివేతలు చేశారు. సో మిగిలిన స్థానికులు ఎవరైతే ఉన్నారో బాధితులు వారు ఎవరు ఒప్పుకోకపోవడంతో ఇటు శంకర్ నగర్ కానివ్వండి, మూసానగర్, ఇటు ఓల్డ్ మలక్పేటలో ఉన్నటువంటి ప్రాంత వాసులు అయితే పూర్తిగా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మాత్రం కూల్చివేతలను అయితే తాత్కాలికంగా ఇటు రెవెన్యూ అధికారులు అయితే బ్రేక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబీ.